హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టామ్ థాట్స్. జనరల్గా గోరింటాకు మొక్కలు కావాలంటే సీడ్స్ తెచ్చి వేసుకుంటాము, లేదంటే ఎక్కడన్నా నర్సరీలో తెచ్చేసుకుంటాం కదండి. కానీ నర్సరీతో పని లేకుండా, అంటే డబ్బులు ఖర్చు చేయకుండానే ఎక్కడైనా సరే ఒక గోరింటాకు చెట్టు ఉంటే ఆ కొమ్మల ద్వారా మొక్కల్ని ప్రాపగేట్ చేయడం ఎలాగా అన్నది చూపించబోతున్నాను నేను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూసి ఇందులో కంటెంట్ ఉంది అనిపిస్తేనే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీను. ఇక్కడ నేనైతే ఒక గోరింటాకు చెట్టు నుండి ఒక కొమ్మ తెచ్చానండి. ఆ కొమ్మనేమో 8 to 10 ఇంచెస్ వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానమాట. అంటే కొంచెం ముదురు కొమ్మలు అయితే బాగా వస్తాయని చెప్పేసి ముదురు కొమ్మలు కట్ చేశాను ముందుగాను. ఆ కట్ చేసిన తర్వాత వాటికి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, అవి కూడా తీసేయాలన్నమాట. అవి కూడా తీసేసి సాధ్యమైనంత వరకు ఆకులు కూడా తీసేయాలండి. ఇప్పుడేమో ఈ కొమ్మలు పెట్టడానికి నేనైతే ఎలాంటి కంటైనర్ వాడట్లేదండి, కుండీ వాడట్లేదు, నేల మీద పెట్టట్లేదు. అంటే ఏదైనా వేస్ట్ కవర్ ఉంటుంది చూడండి, పాలిథీన్ కవరు, అలాంటిది ఒకటి తీసుకుని దానిలో ఇసుక పోసాను అనమాట 30 వరకు. రూట్స్ త్వరగా రావాలంటే మట్టి కంటే కూడా ఇసుకే బాగా పనిచేస్తుందండి. ఆకులు చిన్న చిన్న కొమ్మలు కూడా తీసేసి రెడీగా పెట్టుకున్న ఈ ముదురు కొమ్మలు ఉన్నాయి చూడండి, ఆ కొమ్మలు ఇప్పుడు ఇసుకలో పెట్టాను. దానిలో నీళ్లు పోసినప్పుడు ఎక్కువ నీళ్లు పీల్చేసుకోవాలి కదా ఇసుక, అంటే ఆ మొక్కలకి తేమ బాగా అందుతుందని చెప్పేసి ఎక్కువ ఇసుక పోసాను. ఆ ఇసుక పీల్చుకునేంత వరకు కూడా వాటర్ పోయాలి. మనకైతే కవర్లోంచే అర్థమవుతుందండి ఇసుక అంతా కూడా నీళ్లు పీల్చుకుందే లేనిది. ఆ నీరంతా కూడా పీల్చేసుకునే వరకు కూడా ఆగి అప్పుడు ఆ కొమ్మల్ని వేరే ఒక పాలిథీన్ కవర్తో కవర్ చేయాలన్నమాట. ఎయిర్ అనేది అస్సలు వెళ్ళకూడదండి, ఆ కవర్లోకి గాలి ఏమీ వెళ్ళకూడదన్నమాట. ఈ గోరింటాకు కొమ్మలున్న కవర్నైతే సెమీ షేడ్లో ఉంచాలండి. అంటే పూర్తిగా ఎండలోనూ ఉంచక్కర్లేదు, అలాగని ఇంట్లోనూ ఉంచక్కర్లేదు. కొద్దిగా ఇంటి గోడ నీడ పడుతుంది చూడండి, అలాంటి చోట ఉంచితే సరిపోతుందన్నమాట. ఇలా గోరింట కొమ్మలు పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా 25 డేస్కి చూశానండి. 25 డేస్కి చూస్తున్నానండి. ఆ కవర్ చూసారా చెమటతో తడిచినట్లు ఎలా ఉందో. ఏ మాత్రం గాలి వెళ్లకుండా మనం పూర్తిగా కవర్ చేసాం కదండి ఆ కొమ్మల్ని. ఆ కవర్ చేయడం వల్లనే ఆ ఇసుకలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి పైనుంచి ఆ చెమటలాగా వచ్చిందనమాట. అదేనండి గ్రీన్ హౌస్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ ఆ గ్రీన్ హౌస్ ప్రాపర్టీ అనేది అప్లై చేయబడింది. నేనైతే ఆ కొమ్మలు ఇసుకలో పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా కవర్ అనేది అసలు తీయలేదండి. కవర్ తీసి చూడలేదు, అసలు నీళ్లు కూడా పోయలేదండి. నీళ్లు పోయకపోయినా కానీ చూడండి ఇసుక అంతా కూడా కొద్దిగా తేమ తేమగానే ఉంది. ఈ ఆవిరిలాగా నీళ్లు పడడానే ఆ తేమ అనేదండి. మొక్కలు ఎండిపోకుండా ఉండటానికి కూడా కారణం అదేనమాట. కొద్దిగా వాటర్ పోసి తీస్తున్నాను ఒక్కొక్క కొమ్మ. చూడండి చాలా బాగా వేర్లు వచ్చాయి. ఒక్కటి కాదండి, అన్నీ కూడా చక్కగా వేర్లు వచ్చాయండి. కొంచెం ఎక్కువగా కొద్దిగా తక్కువగా అన్నమాట. బాగా లావు కొమ్మ అయితే బాగా వచ్చాయండి వేర్లు, కొంచెం సన్న కొమ్మ అయితే లేట్ అన్నమాట, కొద్దిగా నిదానంగా వచ్చాయి. కానీ రిజల్ట్ అయితే 100% వచ్చిందండి. ఎన్ని కొమ్మలు పెట్టామో అన్నిటికీ కూడా వేర్లు వచ్చాయి. ఇక్కడ గాలి వెళ్లకుండా పూర్తిగా కవర్ చేయడానే అన్ని కొమ్మలు బతికాయండి. లేదంటే మామూలుగా మనం నేలలో పెట్టామంటే కొన్ని బతుకుతాయి, కొన్ని బతకవు కదా. ఇక్కడైతే పూర్తిగా బతకడానికి కారణమైతే బయట వాతావరణానికి ఏమీ ఈ కొమ్మలు అనేది ఎఫెక్ట్ అవ్వలేదండి. అదిగోండి కొమ్మలకి ఆకులు కూడా వచ్చాయన్నమాట. చిన్న చిన్న కొమ్మలు కూడా ఫామ్ అవుతున్నాయి. మళ్ళీ వాటిలో గుచ్చేసానండి. ఎప్పుడంటే అప్పుడు మనకి ఎవరికన్నా ఇవ్వాలన్నా కానీ, ఇంకా ఎక్కడన్నా వేయాలన్నా కానీ వేయచ్చు అని చెప్పేసి మళ్ళీ అదే ఇసుకలో ఉంచేసాను అనమాట. వీడియో మీకు నచ్చింది కదండి. నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బాయ్.